నిన్న కురిసిన భారీ వర్షానికి ఆదిలాబాద్ జిల్లాలో అపార నష్టం వాటిల్లిందని సిపిఎం జిల్లా ఏరియా కమిటీ నాయకులు లంక రాఘవులు తెలిపారు. ఇండ్లు రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పంట నష్టపోయిన అన్నదాతలకు తగిన నష్టపరిహారం చెల్లించాలన్నారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బృందాలు జిల్లాలో పర్యటించి నష్టంపై అంచనాలు వేసి ప్రజలను ఆదుకోవాలని కోరారు. జిల్లా అధికార యంత్రాంగం కూడా సర్వే చేపట్టాలన్నారు. నిన్న 16వ తారీఖు రోజున ఆదిలాబాద్ ఏరియా ఆదిలాబాద్ బేలా సాత్నాల బోరోజ్ అదేవిధంగా బేలా మండలాలలో 17 సెంటీమీటర్ల వర్షంతో పంటలు చాలా తీవ్రంగా నష్టపోయినాయి. ఇండ్లు కూలిపోయినాయి, దెబ్బతిన్నాయి. రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ మొత్తం కరెంటు కానీ అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థగా మారింది. దీని నుంచి ఆదిలాబాద్ ఏరియా రైతులను కానీ ఈ ప్రాంతాన్ని కానీ వరద నష్టాన్ని అంచనా వేసి సాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. రైతులను ఆదుకోవడం కోసం ఎకరానికి నష్టపరిహారం 50,000 రూపాయలు, అదేవిధంగా పంట మట్టి పెట్టింది, రాళ్ళు పెట్టారు, కోతకు గురైనటువంటిది ఎకరానికి 1,00,000 రూపాయలు ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆదిలాబాద్ ఏరియా కమిటీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా జిల్లా అధికారులు కూడా ఇప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. లేని ఏడల రాబోయే కాలంలో ప్రజల్ని ఆదుకోకుంటే, రైతులను ఆదుకోకుంటే సిపిఎం పార్టీ ఏరియా కమిటీ తరఫున పోరాటాలు చేయవలసి ఉంటుంది అనేటువంటిది కూడా మేము ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నాం. నిన్న